Dear students, good morning. Last class lo manamu we have seen the vitamins A, D, E, K and B complex and C. Now we'll see an important element in our body. మనకు ఎంతో ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక ఎలిమెంట్ ఉందన్నమాట బాడీకి అవసరమైనది. అది చూద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఐరన్. ఇట్ ఈస్ ఏ మెటల్, ఇది లోహం, ఐరన్. సో మనకి ఐరన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐరన్ ఇన్ అవర్ బాడీ ఫంక్షన్స్? విల్ సీ నౌ. ఓకే, ద టోటల్ బాడీ ఐరన్ కంటెంట్ ఆఫ్ ఎ నార్మల్ అడల్ట్ ఎంత? 4.3 in the women, 2.3 in the men. It is the amount of iron content complete body law. It is essential for carrying oxygen. సో మన బాడీలో ఆక్సిజన్ అనేది ప్రయాణం చేయాలి. ద మూమెంట్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ది బాడీ త్రూ నోస్, ముక్కు ద్వారా, శ్వాసనాళం ద్వారా మన బాడీలోకి ఎంటర్ అయినాక అది ఐరన్ ఏమవుతుంది? బ్లడ్లో కలిసిపోతుంది. బ్లడ్లో ఉన్నటువంటి ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్, ఆర్బీసీలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్తో దాంతోపాటు ఒక ప్రోటీన్ ఉంటుంది మయోగ్లోబిన్. ఈ రెండింటితో ఇది కలిసిపోతుంది. ఎవరు? ఐరన్. కలిసి బాడీ అంతా ప్రయాణం చేయాలి. దాంట్లో ఇక్కడ ఏమవుతుంది? ఆక్సిజన్ అనేది ఈ హిమోగ్లోబిన్ అండ్ మయోగ్లోబిన్తో పాటుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా హిమోగ్లోబిన్ ఏర్పడాలంటే మనకి ఎవరు కావాలి? ఐరన్. సో ఇక్కడ మన ఐరన్ ఉంటేనే వీ హ్యావ్ హిమోగ్లోబిన్, అది ఉంటేనే దెర్ ఈజ్ ఆక్సిజన్ క్యారింగ్ ఇన్ ద బాడీ. ఇంకేం పని చేస్తుంది ఐరన్? ఇట్ ఈస్ ప్రైమర్లీ స్టోర్డ్ ఇన్ ద లివర్, స్ప్లీన్, బోన్ మ్యారో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫెరిటిన్. ఫెరిటిన్ అనే రూపంలో మనకు ఐరన్ అనేది బాడీలో స్టోర్ అయి ఉంటుంది. ఎక్కడెక్కడ? కాలేయంలో ఉంటుంది, ప్లీహంలో ఉంటుంది, అట్ సేమ్ టైం బోన్ మ్యారోలో, ఎముక మధ్యలో కూడా ఇది స్టోర్ అయి ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫెరిటిన్. తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ ఐరన్ ఏం పని చేస్తుంది? ద పర్పస్ ఆఫ్ ఐరన్ ఈజ్ టు హెల్ప్ ఆర్బీసీ టు క్యారీ ఆక్సిజన్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ బాడీ. ఆర్బీసీ ద్వారా ఆక్సిజన్ అనేది ద హోల్ బాడీ ఏం కావాలి? ట్రాన్స్పోర్ట్ కావాలి, రవాణా కావాలి. దాని కొరకు మనకు ఐరన్ దేంట్లో? ఇన్ ద హిమోగ్లోబిన్ ఆఫ్ ఆర్బీసీ. తర్వాత ఆల్మోస్ట్ 2/3 of the iron in your body is found in the hemoglobin, the protein in red blood cells that carries ఆక్సిజన్ టు అవర్ బాడీ టిష్యూస్. ఇదే మళ్ళీ పాయింట్ చెప్పింది ఇక్కడ. ఒక ప్రోటీన్ ఉంటుంది బాడీలో, రక్తంలో, ఏదది? హిమోగ్లోబిన్. దాని నుంచి మనకి ఏమవుతుంది? O2 క్యారీ అవుతుంది. స్మాలర్ అమౌంట్స్ ఆఫ్ ఐరన్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద మయోగ్లోబిన్. అంటే సేమ్ బ్లడ్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఇంకొకటి ఉంటుంది, ఏదది? మయోగ్లోబిన్ అనే ప్రోటీన్. దాది కూడా ఏం చేస్తుంది? ఆక్సిజన్ని సరఫరా చేస్తుంది. ఎక్కువ ఎక్కడ అంటే టు ద మజిల్స్ అండ్ ఆల్సో టు ద ఎంజైమ్స్. ఏ ఎంజైమ్స్ అంటే? ద ఎంజైమ్స్ విచ్ హెల్ప్ ఇన్ ద వేరియస్ బయోకెమికల్ రియాక్షన్స్ ఇన్ ద సెల్స్. నౌ విల్ సీ సోర్సెస్ ఆఫ్ ఐరన్. ఐరన్ యొక్క వనరులు, మనకు లభించేటువంటి పదార్థాలు ఏమిటి? ఏవేవి? లివర్, ఎగ్ యాల్క్, రెడ్ మీట్, ఫిష్, షెల్ ఫిష్, లెంటిల్స్ అంటే ధాన్యాలు, పప్పు ధాన్యాలు లాంటివి, బీన్స్, సోయా ఫుడ్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఇంకా మిల్క్ దాని తక్కువ ఉంటుంది, రేజిన్స్ అంటే ఇది ద్రాక్ష, ఎండు ద్రాక్ష అంటాం కదా. తర్వాత మిల్క్. ఇంపార్టెంట్ ఇంకొకటి ఇదేంటి? జాగరీ అంటాం, బెల్లం. బెల్లం ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ ది ఐరన్. సో మనకి ఎక్కడ ఎక్కువగా ఇది ఐరన్ మనకి అబ్జర్వ్ అవుతుంది అంటే ప్రాక్సిమల్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్. ఎక్కడ అంటే ఇంటెస్టైన్ యొక్క స్టార్టింగ్ పాయింట్లో, ఏది? జెజునంలో ఇది ఐరన్ బాగా అబ్జర్వ్ అవుతూ ఉంటుంది.
The absorption of iron in normal persons is only 5-10%. సో తీసుకున్న ఆహారంలో కేవలం 10% మాత్రమే అబ్జర్వ్ అవుతుంది, మిగతాదంతా వెలుపలికి వెళ్ళిపోతుంది. సో వాట్ ఈస్ ద నార్మల్ అబ్జర్ప్షన్ ఎట్లా అంటే ఇన్ ద అడల్ట్ మేల్ దాదాపు డైలీ 0.5 to 1 mg per day. ఇన్ ద నార్మల్ మెన్స్ట్రుయేటింగ్ ఉమెన్ అంటే ద ఉమెన్ హూ ఆర్ మెన్స్ట్రుయేటింగ్ అటువంటి వారికి ఎంత దాదాపు 3 to 4 mg 1 to 2 mg ఉంటుంది. అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో ఎంత ఉంటుంది, వాళ్ళకి దాదాపు 3 to 4 mg ఉంటుంది. తర్వాత లాస్ ఆఫ్ ఐరన్. ద బాడీ యూజ్ ఐరన్ వెరీ ఎఫిషియెంట్లీ అండ్ వెరీ లిటిల్ అమౌంట్ ఈజ్ లాస్ట్ విచ్ అమౌంట్స్ టు 0.5 to 1 mg per day. సో దాదాపు మన బాడీలోంచి 0.5 నుంచి 1 mg దాకా ఐరన్ అనేది మనము పేటికి కోల్పోతూ ఉన్నాం. ఇన్ కేస్ మనకు ఐరన్ లేకపోతే ఏమవుతుంది, డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ వల్ల మనకు వచ్చేటువంటి సమస్యలు ఏమిటి? ఫస్ట్ వన్ ఏంది, డిక్రీస్డ్ ఎక్సర్సైజ్ టాలరెన్స్. వీ కెనాట్ టాలరేట్ ద ఎక్సర్సైజ్, శారీరక శ్రమ అనేది వాడికి వీలు కాదు. ఫ్యాటిక్, అలసిపోవడం జరుగుతూ ఉంటుంది. డిజీనెస్, మగతగా ఉండుట. చికాకు, ఇరిటేబిలిటీ. వీక్నెస్, బలహీనత. పాల్పిటేషన్స్, గుండె దడ అనిపిస్తూ ఉంటుంది. వర్టిగో, తలెరగడం లాంటిది. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఊపిరి కష్టంగా తీసుకోవడం. చెస్ట్ పెయిన్, ఛాతీలో మంట, నొప్పి లాంటిది రావడం. ఇంకేముండవచ్చు, టెకికార్డియా అంటే ఏంది, హార్ట్ యొక్క రేటు లేదా పల్స్ రేటు ఎక్కువగుట. పేల్ అపియరెన్స్, మొత్తం బాడీ అంతా పేల్ అపియరెన్స్ అంటే పాలిపోవటం. ముఖ్యంగా ఎక్కడ అంటే కంటిలోని కంజంటైవాలో బాగా కనిపిస్తుంది ఇది పేల్నెస్ అనేది. డిక్రీస్డ్ మెంటల్ యాక్టివిటీ, మానసికంగా అతను చేసేటువంటి ఆ శ్రమ కానివ్వండి, సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. ఇంక్రీస్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ సమ్ కార్డియాక్ వాల్వులార్ మర్మర్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మర్మర్?